మంచు మోహన్ బాబు తనయుడిగా సినిమాలోకి వచ్చిన మనోజ్ దొంగ దొంగది, బిందాస్, కరెంటు తీగ, ప్రణయం, రాజుబాయ్ వంటి సినిమాలతో మెప్పించారు. తర్వాత వివిధ కారణాలతో 9 ఏళ్లు ఇండస్ట్రీకి దూరమై రీసెంట్ గా భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా లోకేష్ తో కలిసి మనోజ్ స్క్రీన్ షేర్ చేసుకోగా ఆ మూవీ యావరేజ్ గా నిలిచింది. తమిళ హిట్ మూవీ గరుడన్ కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాలపై ఫోకస్ పెట్టిన మంచు మనోజ్ ప్రజెంట్ మిరాయి మూవీలో కీలక రోల్ ప్లే చేస్తున్నారు. తేజ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రాబోతోంది. అయితే ఆయన ఇటీవల సినిమా ఈవెంట్స్ కి హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుహాస్, మాలవిక, మనోజ్ జంటగా నటించిన ఓబామా అయ్యోరామ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మనోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ, సుహాస్ ప్రయాణం నాకెంతో స్ఫూర్తి. యూట్యూబ్ నుంచి మొదలుపెట్టి కమెడియన్ గా మారి ఇప్పుడు హీరో స్థాయికి వచ్చారు. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకున్నారు. నేటి తరం తనని చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఇండస్ట్రీలో నెపో కిడ్స్ కి అవకాశాలు దక్కుతాయన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. అది కరెక్ట్ కాదు. సినీ నేపథ్యం ఉన్న వాళ్ళకి కేవలం ఎంట్రీకి మాత్రమే పనికొస్తుంది. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. నెపో కిడ్ అయినంత మాత్రాన విజయాలు వరించవు. సినిమా కోసం కష్టపడాలి. దాన్ని ప్రేక్షకులు ఇష్టపడాలి. అప్పుడే ఇక్కడ రాణించగలం. మల్టీ స్టారర్లు, హై బడ్జెట్ వంటి అంశాలు సినిమా విజయాన్ని డిసైడ్ చేయలేవు. తమిళ నటుడు విజయ్ సేతుపతిలా సుహాస్ కూడా అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా, ఇటు హీరోగా రెండు వైపులా రాణిస్తుండడం మెచ్చుకోదగ్గ విషయమన్నారు మంచు మనోజ్.